సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జీవితం అంటే చదువులు, మార్కులు, ర్యాంకులు, ఉన్నత ఉద్యోగాలు మాత్రమే కాదు, అన్నింటి కలయిక. చిన్ననాటి నుంచి పెద్దయ్యే వరకు వీటన్నిటితో జీవితం ముడిపడి ఉంటుంది. చదువులు, పరీక్షలు జీవితంలో ఓ భాగం మాత్రమే. అదే జీవితం కాదు. కానీ పరీక్షలో ఫెయిల్ అయ్యామని నిండు నూరేళ్ల జీవితాన్ని విద్యార్థులు అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. దీంతో కన్నవారికి తీరని కడుపుకోత మిగిల్చుతున్నారు. తాజాగా పరీక్షలో ఫెయిల్ అయ్యానని మహబూబాబాద్ జిల్లాలో ఓ విద్యార్థిని తనువు చాలించింది. రెడ్యాల గ్రామానికి చెందిన యాకూబ్, యాకమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సౌజన్య డిగ్రీ చదువుతుంది. చిన్న కుమార్తె యశస్విని నలంద జూనియర్ కాలేజీలో సిఇసి విభాగంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అయితే బుధవారం వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో యశస్విని ఫెయిల్ అయింది. తోటి విద్యార్థుల ముందు పరువు పోతుందని భయపడింది. అక్క కాలేజీకి వెళ్ళగా తల్లి కూలి పనికి వెళ్ళింది. ఇంట్లో తండ్రి నిద్రిస్తున్న సమయంలో యశస్విని బావిలో దూకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఒక్కసారిగా తనువు చాలించడంతో గుండెలు పగిలేలా రోధించారు. పరీక్షలో ఫెయిల్ అయినా కానీ తమ కుమార్తెను పల్లెత్తు మాట కూడా అనేవారేమీ కాదని గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇలా ఎందుకు చేశావు తల్లి అంటూ తల్లిదండ్రులు ఏడ్చిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పరీక్షలో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదు. పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష రాసి పాస్ అవ్వచ్చు. ఇలా ఫెయిల్ అయ్యి మళ్ళీ పరీక్ష రాసిన అనేక మంది ప్రస్తుతం మంచి మంచి స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాని తోటి స్నేహితుల ముందు పరువు పోతుందని ఇలా మధ్యలోనే జీవితాన్ని ముగించుకోవడం సరికాదు. ఉన్నది ఒకే ఒక జీవితం. అది పోతే మళ్ళీ తిరిగి రాదు. దయచేసి విద్యార్థులు ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చొద్దు.